ఇక భోగాపురం ఎయిర్పోర్ట్, మనందరికీ కూడా తెలుసా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి. ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ ఎలాంటిది అనంటే, ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూ చంద్రబాబు నాయుడు గారి బినామీలకు భూములు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కొలువులో మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తికి అక్కడ బినామీగా భూములు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంపీగా ఉన్న వ్యక్తికి అక్కడ భూములు ఉన్నాయి బినామీగా. కానీ వాళ్ళ భూములు ఏవి కూడా చంద్రబాబు నాయుడు గారు ముట్టుకోరు. రైతుల భూములు మాత్రం బలవంతంగా లాక్కునే కార్యక్రమం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆ బలవంతంగా లాక్కున్న భూములతో అన్న కనీసం ఎయిర్పోర్ట్ అక్కడ కట్టాడా అని చూస్తే అది లేదు. ఆ ఎయిర్పోర్ట్ కట్టడానికని టెండర్లు పిలిస్తే ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అతి తక్కువ ధరకు కోట్ చేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ సంస్థ ఆ ఎయిర్పోర్ట్ కట్టే పనులను చేజిక్కింది. చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఆ పనులు అప్పచెపితే వాళ్ళు లంచాలు ఇవ్వరు అని చెప్పి ఈ పెద్ద మనిషి ఏం చేశాడో తెలుసా? ఈ పెద్ద మనిషి ఆ టెండర్లను రద్దు చేసిన పరిస్థితి మనమంతా కూడా చూసాం. దేశం మొత్తంలో 130కి పైగా ఎయిర్పోర్ట్లు ఉంటే అందులో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 130 ఎయిర్పోర్ట్లకు గాను 126 ఎయిర్పోర్ట్లు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నడుపుతా ఉంది. అటువంటి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు టెండర్ వస్తే టెండర్ను రద్దు చేసిన పరిస్థితి మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఈ పెద్ద మనిషి కొత్త టెండర్లు పిలవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కొత్త టెండర్లు పిలిచే కార్యక్రమంలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా క్వాలిఫై కాకుండా ఈ పెద్ద మనిషి ప్రీ క్వాలిఫికేషన్ క్రైటీరియా పెట్టాడు. ఈ పెద్ద మనిషి ఎంతటి దారుణంగా ఉందో చూడండి పరిపాలన అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా పరిపాలన సాగిస్తూ ఉంటే ఇక్కడ ఇదే పెద్ద మనిషి అశోక్ గజపతి రాజు ఈయన ఆధ్వర్యంలోనే సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఉంది. అంటే విమానాలు ఎగిరే మినిస్ట్రీ ఈ అశోక్ గజపతి రాజు గారి చేతిలో ఉంది. అశోక్ గజపతి గారి చేతిలో ఉండగానే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాను పక్కన పెట్టి తన కళ్ళ ముందరనే తన శాఖలోనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి అవినీతి చేస్తా ఉంటే ఈ పెద్ద మనిషి ఏమీ ఏరడం లేదు అనంటే ఇంతకన్నా దారుణమైన వ్యక్తి ఎవరైనా ఉంటారా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున నేను.